రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మనం విన్నాం ఈరోజు అసెంబ్లీలో. గతంలో కేసీఆర్ చేయలేకపోయారు, వర్గీకరణకు మద్దతు ఇవ్వలేకపోయారు, మేము ఇచ్చాం, మా వల్లే సాకారం అయింది అనే రకంగా రేవంత్ రెడ్డి మాట్లాడింది మీరు విన్నారు. అంటే ఇట్లా బీఆర్ఎస్ రోల్ ఏం లేకుండా పోయింది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, పక్క రాష్ట్రంలో టీడీపీ అలయన్స్ ఉంది. అంటే వాళ్ళు అమలు చేయాలి. ఇప్పుడు మాదిగ రిజర్వేషన్ ఫలాలు ఇచ్చేది వాళ్ళే. ముందుగా వర్గీకరణపై ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు బెంచ్ సభ్యులకు నిజంగా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మొదటి నుంచి 30 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి అన్న మందకృష్ణ అన్నకు, అదేవిధంగా ఎంఆర్పిఎస్లో పాల్గొన్నటువంటి ప్రతి ఉద్యమ నాయకుడికి, ఎందుకంటే ముందుగా అదే మొదటి కాబట్టి నిజంగా ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఓర్చుకున్నాడు. ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపిన ప్రతి ఉద్యమ నాయకుడికి, ప్రతి కార్యకర్తకు ఇది 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం. అదేవిధంగా ఎన్నో ఏళ్ళ పోరాటానికి ఒక గౌరవం దక్కింది. ఎన్నో త్యాగాలకు కూడా ఇలా ఒక గౌరవం దక్కింది. ఒక చరిత్ర అంటే 5 దశాబ్దాల కాలం నాటి పోరాటానికి ఇలా ఒక గొప్ప తీర్పు వచ్చినందుకు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2 విషయాలు. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే నీళ్లు, నిధులు, నియామకాలు కోసం కొట్లాడినామో, ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా ఎస్సీలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు వివక్ష, ఆత్మగౌరవం, అణిచివేత, అదేవిధంగా సామాజిక న్యాయం కోసము ఈ 30 సంవత్సరాల ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే తీసుకుంటామో ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి ఉద్యమాన్ని కూడా ఆ విధంగానే తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాల పోరాటం కల కేసీఆర్ గారు నెరవేర్చుకున్నారు. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కూడా ఇలా మందకృష్ణ లాంటి నాయకులతో పాటు అనేక మంది కొంత విడిపోయినప్పటికీ అనేక మంది ఉద్యమాలు చేయడం వల్ల ఇలా సాకారం జరిగింది. ఇలా దీన్ని ఎవరి క్రెడిట్ ఎవరు అంటే, ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడమని నిజంగా బాధాకరం. ఎందుకనంటే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు మీరు ఎవరెవరైతే ఉన్నారో ఇంప్లీట్ చేసింది, అన్ని రాష్ట్రాలను ఇన్ఫ్లేట్ చేసింది. దాంట్లో భాగంగానే ఇలా గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు పోయి అక్కడ మాట్లాడింది. మేమేమంటున్నామంటే మొట్టమొదటిసారిగా అంటే తెలంగాణ ఉద్యమం ఏర్పడినప్పటి నుంచి మా ఏజెండాలనే ఎస్సీ వర్గీకరణ కోసం శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించాలనేది కేసీఆర్ గారి ఆలోచన విధానం మేనిఫెస్టోలో పెట్టినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 2014 నవంబర్ 29వ తారీఖున మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం. కళ్యాణ్ గారు అసెంబ్లీలో తీర్మానం చేసినాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి పేపర్. రెండవది ప్రైమ్ మినిస్టర్ గారిని 2016లో రెండోసారి కడియం శ్రీహరి గారు కొంత టీంతో వెళ్ళిండు. 2015వ సంవత్సరంలో ప్రధానమంత్రిని కలిసినాం. మూడోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో రెండోసారి కూడా మేము తీర్మానం చేసినాం, ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినాం. ఆనాడు కలిసినటువంటి ఫోటో కూడా మీకు చూపిస్తాం. ఇది కేసీఆర్ గారు, ఆనాటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. సీఎం గారు ఈ రాష్ట్రంలో అంటే నేను పర్సనల్గా విమర్శిస్తలేరు, మీరు అన్నారు కాబట్టి మాట్లాడుతాను. నాకు ఇప్పుడే సీఎం గారు మీకు కంటిన్యూ మీకే ఇస్తాను. ఎవరో చిన్న ఒక వీడియో క్లిప్ పంపారు, గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన వీడియో అని పెట్టారు. మీ దినం కూడా వస్తుంది, మీ ఎంబడ కేసీఆర్ ఉంటాడు, ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఉంటుంది. 100% ఆ వర్గీకరణను నేను సాధించి చూపిస్తా. ఖచ్చితంగా నేను మీకు నాయకత్వం వహిస్తా, నాకు వదిలిపెట్టండి. రైట్, వీడియో ఏదో ఎస్సీ ఎస్టీ మద్దతుగా మాట్లాడిందే, కాకపోతే ఎక్కడ నాయకత్వం వహించారు, మీరు ఎక్కడ పోరాడారు అనేది ప్రశ్న. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో 2009లో గాంధీ భవన్ ముట్టడిలో అన్న ఉంటే నేను చెప్పటాను, అన్నకు ఐడియా ఉంది. ఆ రోజు నేను ఏ చంద్రశేఖర్ అన్న, నేను వికారాబాద్ ఏ చంద్రశేఖర్ అన్న ఎమ్మెల్యే అప్పుడు, నేను మందకృష్ణ అన్న, నేను ముగ్గురం కలిసి కేసీఆర్ గారింటి పోయినా. గాంధీ భవన్ ఇన్సిడెంట్స్ లో బహుశా అన్న కూడా సురేందర్ మాదిగ అనేటువంటి వ్యక్తి
ఈ రిజర్వేషన్ను మీరు ఆలస్యం చేస్తుండ్రు అని 2009 వరకు మీరు దాన్ని కమిటీ వేస్తాము. ఉషా మెహర్ కమిటీ చాలా క్లియర్గా చెప్పింది. అసలు ఎస్సీ రిజర్వేషన్ జరగాల్సినటువంటి అనివార్యత ఉన్నది అని చెప్పింది. ఉషా మెహర్ కమిటీ అనివార్యత ఉన్నది, చేయాల్సినటువంటి అనివార్యత ఉన్నదని చెప్పింది. అయినా కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఒత్తిళ్లకు తలొగ్గి ఆనాడు రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా చేయలేనటువంటి పరిస్థితిలో 10 సంవత్సరాలు నెట్టుకొచ్చింది. ఆనాడు వర్గీకరణ కోసం ఎవరైతే కొట్లాడినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారో అక్కడ సురేందర్ మాదిగా కాలిపోయిండు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చలనం రాలేదు. వాళ్ళు ఎవరైతే క్షతగాత్రులుగా ఉన్నారో, ఎవరైతే వాళ్ళకు గాయాలైనటువంటి వాళ్ళు ఉన్నారో, మేము వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళను ఆదుకున్నటువంటి పాత్ర తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వమే కొంత వాళ్ళకు ఆర్థిక సాయం చేసింది. ఈ ఫోటో వచ్చేసి 2016లో కేసీఆర్ గారు పర్సనల్గా ప్రధానమంత్రిని కలిసి ఇది శాశ్వత పరిష్కారం చూపండి, ఇది న్యాయమైనటువంటి డిమాండ్ అని ప్రధానమంత్రిని 3 సార్లు కలిసింది. ఇది ఒక ఫోటో చూపించింది. ఇప్పుడు నేనేమంటున్నంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడి నేను ఈరోజు ఇప్పుడు మీడియాలో వస్తుంది అందరు తెలిసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 18 సార్లు ఢిల్లీకి వెళ్ళిండండి. చిత్తశుద్ధి అనేది మీరు చేయవల్ల డిక్లరేషన్ చేసింది. 18 సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని 4 సార్లు కలిసిండ్రు. ఇలా ఈ రాష్ట్ర ప్రజల హక్కులకు చేవేళ్లలో మీరు డిక్లరేషన్ ఎస్సీ వర్గీకరణ కోసం కట్టుబడి ఉన్నాం, మేము రిజర్వేషన్ చేస్తామని చెప్పినప్పుడు ఒక్కసారైనా రిజర్వేషన్ గురించి మాట్లాడుంటే మీరు ఈ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం, దీనికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఇనిషియేటివ్ తీసుకొని అని చెప్పనుంటే ఇలా నిజంగానే ముఖ్యమంత్రి గారు చెప్పేది నిజమనుకున్నాం. రెండో ఇంకోటి ఆర్డినెన్స్ తెస్తామని, ఆర్డినెన్స్ కాదు, ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది కదా, ఆర్డినెన్స్ కాదు చట్టం తేవాలి. అసెంబ్లీలో చట్టం చేసి సవరణ చేసి చట్టం తెచ్చి ఇవాళ మళ్ళీ ఎందుకంటే 2000కు ముందు ఆల్రెడీ ఎస్సీ మాదిగలు ఒకసారి నష్టపోయింది, ఒకసారి వచ్చింది, తర్వాత పోయింది. ఇది అన్ని రాష్ట్రాలకు వెంటనే చేయాలన్నారు కదా. ఇవాళ అసెంబ్లీ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. చట్టం తీసుకురండి, చట్టం చేయండి. ఎంపడే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేకుంటే గ్రూప్ 3 కానీ డిఎస్సి కానీ టెట్ కానీ విద్యా ఉపాధ్యాయ అవకాశాలలో తక్షణమే వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని ఈ వేదిక నుంచి నేను అప్పీల్ చేస్తాను. నేను ఏమంటున్నా, గజలకందం గారు మాట్లాడింది ఇది ఈ ఒక్క తెలంగాణనే ఖర్చు పెట్టలేదు, ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, అడ్వకేట్ పెట్టుకోమని చెప్పింది. ఆ రాష్ట్రాలు పెట్టింది, దీంట్లో స్పెషల్ గేమ్ పెట్టలేదు. స్పెషల్ కేసు ఏం లేదు, దయచేసి అది చెప్పండి. నేనేమంటున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం ఒక్కడే తీసుకొచ్చి చేయలేదు. నెంబర్ వన్ అది అయిపోయింది. రెండో అన్న ఒక్కటే నిమిషం రామ్లాల్, రెండో విషయం ఏదైతుందో ఈ రాష్ట్రాలలో ఇంకా కేసీఆర్ గారు మేము చాలాసార్రు లెక్కలు తీసినప్పుడు 18 నుంచి 20% ఏంటి అనేది మనం చూద్దాం. దాని మీద మొత్తానికి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే ఈరోజు సుప్రీంకోర్టు తీసుకుంది. రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణని రాష్ట్రాలే నిర్ణయించే అధికారం ఉంది. రేపు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక కీలక ప్రకటన చేయబోతుంది. ఆల్రెడీ సభలో ఆర్డినెన్స్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఆర్డినెన్స్ కంటే చట్ట రూపంలో తేవాలి. ఆల్రెడీ అసెంబ్లీ సెషన్ రన్ అవుతుంది కాబట్టి మరి దానికోసం ఏమైనా అసెంబ్లీ సమావేశాలు ఎక్స్టెండ్ చేస్తారా, చట్ట రూపంలో తెచ్చే అవకాశం ఏమైనా ఉందా అనేది రేపు తేలబోతుంది.